ఇథనాల్ అనేటటువంటిది భారతదేశానికి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఇప్పుడు చాలా క్లియర్గా నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే 20% ఇథనాల్తో కలుపుతుంటే ఇప్పుడు ఒక బ్యాచ్ దాని మీద ఒక స్పెక్యులేషన్స్ క్రియేట్ చేసింది. వీళ్ళు ఓ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. వీళ్ళ కాన్సెప్ట్ అంతా కూడా దేశానికి సంబంధించినటువంటి దానికంటే కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలతో కూడినటువంటి బృందం దీని మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చింది. వాళ్ళ యొక్క తెలివితేటలే ఇప్పుడు నడుస్తున్నటువంటిది. ఇథనాల్కి సంబంధించి ఎదురవుతున్నటువంటిది. ఇథనాల్కి అన్యాయం జరిగిపోయింది, మన దేశానికి సంబంధించినటువంటి అంటే వెహికల్స్ పాడైపోతున్నాయి అన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ప్రధానంగా తీసుకుని వస్తున్నారు. దాంట్లో ఇథనాల్తో వాహనాలు పాడైపోతున్నాయి అన్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళ వెనకాల మాత్రం సంథింగ్ ఏదో కనబడుతుంది అన్నటువంటి విషయం మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఈ విధమైనటువంటి ఎత్తుగడలు ఇంకా సాగేటటువంటి అవకాశం ఉందన్నటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.